గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడో కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు. అతని రెండవ చిత్రం గోకులంలో సీత. తరువాత ఏ కరుణాకరణ్ దర్శకత్వంలో తొలి ప్రేమ చిత్రంలో కనిపించాడు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులు గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలోనూ, పూరి జగన్నాథ్ 2000లో మొదటగా దర్శకత్వం వహించిన బద్రి సినిమాలోనూ నటించాడు. బద్రి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. 2001లో ఖుషి చిత్రంతో తెలుగులో టాప్ హీరోగా ఎమర్జ్ అయ్యారు. తర్వాత 2003లో తన స్వీయ దర్శకత్వంలో జానీ చిత్రంలో నటించారు. 2004లో గుడుంబ శంకర్కు వీరశంకర్ దర్శకత్వంలో నటించారు. ఈ చిత్రానికి స్క్రిప్టు, స్క్రీన్ ప్లే కళ్యాణ్ రాశారు. తర్వాత వచ్చిన ఈ 2 చిత్రాలతో పాటు తర్వాత వచ్చిన 2005లో వచ్చిన బాలు చిత్రం కూడా అంత గొప్పగా విజయాన్ని సాధించలేదు. 2006లో బంగారం చిత్రం విఫలమైంది. 2006లోనే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అనవరం చిత్రం విజయాన్ని అందుకుంది. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నిర్మించిన జల్సా చిత్రం బంపర్ హిట్ను సాధించి తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూలు సాధించిన చిత్రంగా కీర్తికెక్కింది. 2010లో ఎస్.జె. సూర్య చిత్రం పులి విఫలమైంది. తర్వాత 2011లో లవ్ ఆజ్కల్ రీమేక్ తీన్మార్, విష్ణువర్ధన్ గ్యాంగ్ చిత్రం పంజాలు కూడా విఫలమయ్యాయి. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్గా వచ్చిన గబ్బర్ సింగ్ 100 రోజులు పూర్తి చేసుకొని అత్యధిక వసూలు సాధించిన 2వ తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పూరి జగన్నాథ్ చిత్రం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రం ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారే చిత్రం విడుదలకు ముందే సగం చిత్రం ఆన్లైన్లో రిలీజ్ అయినా సరే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మగధీర యొక్క రికార్డును బద్దలు కొడుతూ అత్యధిక వసూలు సాధించిన ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 2015లో అతను ఓఎంజీ ఓ మై గాడ్ చిత్రం రీమేక్గా గోపాల చిత్రం వెంకటేష్తో పాటు కలిసి నటించారు. 2016లో సర్దార్ సింగ్ అంతగా విజయం సాధించలేదు. తర్వాత వచ్చిన వీరంకు రీమేక్గా వచ్చిన కాటం రాయుడు కూడా అంతగా విజయం సాధించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి విఫలమైంది. 2021లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వసూలు యావరేజ్ చిత్రంగా నిలిచింది. సాయి ధరమ్ తేజ్తో కలిసి సముద్రకాంత్ దర్శకత్వంలో వచ్చిన బ్రో చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఆయన ఇంకా క్రిష్ జాగర్మూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం, హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు తో పాటు సుజిత్ దర్శకుడిగా ఓజీ చిత్రాలకు పనిచేస్తున్నారు. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువరాజ్యంకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనివార్య సమస్యలతో బాధపడ్డాడు. 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు. పార్టీని విలీనం చేయాలన్న తన సోదరి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాడు. 2019 ఎన్నికల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఒక్క రాజోలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పరాజయం పాలయ్యింది. పవన్ కళ్యాణ్ తను స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పొందారు. 2024లో టీడీపీ మరియు బీజేపీ అలయన్స్తో కలిపి పోటీ చేసిన జనసేన పార్టీ
తను పోటీ చేసిన అన్ని చోట్ల కూడా గెలుపొందింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి దాదాపు 70,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఆయన జూన్ 12న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2001 ఏప్రిల్లో శీతలపానీయం పెప్సీ కంపెనీ అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ప్రసిద్ధ శీతలపానీయాన్ని ఆమోదించిన మొదటి దక్షిణ భారతీయునిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన 14వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో మాధవన్తో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్ను హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. పవన్ కళ్యాణ్ 1997లో విశాఖపట్నానికి చెందిన నందినితో వివాహం జరిగింది. ఆయన 2001లో సినిమా నటి రేణు దేశాయ్తో సహజీవనం ప్రారంభించారు. 2007లో జూలైలో నందిని తనకు విడాకులు ఇవ్వకుండా మరొక మహిళను వివాహం చేసుకున్నాడని కోర్టులో కేసు దాఖలు చేసింది. తరువాత ఇరు పక్షాలకి 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపహరించుకుంది. 2008 ఆగస్టు 12న విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. 8 సంవత్సరాల సహజీవనం తర్వాత అతడు నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ను 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిరానందన్ మరియు ఆద్య అనే 2 పిల్లలు ఉన్నారు. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. 2018లో పవన్ కళ్యాణ్ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సందర్భంగా తన 3వ భార్య అయిన రష్యా నటి అన్నా లెజనోవాను కలుసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పేరు పోలెనా అంజనా పవనోవా. 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు. ఇతను నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.